అలాగే ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అంటే ఇమేజ్ పక్క నుంచి రావడం, పైనుంచి రావడం, అలాగే కింద నుంచి రావడం ఇలా. సి అలా మీ ఫోల్డర్లో మీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఏదైనా ఫోటోలో అయితే ఇమేజెస్ ఉంచినట్లయితే ఈ విధంగా స్క్రీన్ సేవర్స్ అలాగే రన్ అవుతూనే ఉంటుంది. మీరు మళ్ళీ కంప్యూటర్ని కదిలించే వరకు ఆ ఇమేజెస్ రన్ అవుతూనే ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, షో ఫైల్ నేమ్స్ కాదు, అండ్ అలౌ స్క్రోలింగ్ త్రూ పిక్చర్స్ ది కీబోర్డ్. అది ఆ కీబోర్డ్ని కీబోర్డ్ని ప్రెస్ చేయడం ద్వారా ఒక తర్వాత ఒకటి రావడానికి, అంటే కీబోర్డ్ మీద ఉన్నటువంటి యారో కీస్ని ప్రెస్ చేయడం ద్వారా ఒక ఇమేజ్ తర్వాత ఇంకొక ఇమేజ్ రావడం ని ఎనేబుల్ చేయడం అనమాట ఇది. సో ఎనీవే మీరు ప్రాక్టికల్గా ఇవన్నీ చూడండి, ఈ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా సింపుల్ అనమాట. ఆ ఇమేజ్ ఇక్కడ చెప్తున్నాం, హౌ ఆఫెన్ షుడ్ పిక్చర్ చేంజెస్, అంటే ఒక పిక్చర్ ఎన్ని పిక్చర్స్ ఉన్నా సరే ఫోల్డర్లో ఎన్ని సెకండ్ల తర్వాత ఒక్కొక్క పిక్చర్ మారుతూ ఉండాలి. బై డిఫాల్ట్ మినిమం 6 సెకండ్స్. మీరు దీన్ని పెంచారనుకోండి, ఇప్పుడు చూడండి 2 minutes and 26 seconds. అంటే అక్కడ ఉన్న ఇమేజెస్ ఒకటి దాని తర్వాత ఒకటి మారాలంటే ఒక్కొక్క ఇమేజ్ ఎంతసేపు కనపడుతుందంటే 2 minutes and 26 seconds కనిపిస్తుంది. ఓకే, మినిమం 6 seconds. అండ్ హౌ లాంగ్ షుడ్ ద పిక్చర్ బి స్మాలర్. ఆ పిక్చర్ ఎంత ఉండాలి, మీరు అక్కడ ఫోల్డర్లో ఉన్నటువంటి పిక్చర్స్ ఎంత ఉండాలి, 100% ఆఫ్ ద స్క్రీన్, అంటే స్క్రీన్ మొత్తం నిండిపోవాలి అని చెప్పేసి. అండ్ రిమైనింగ్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే ఓకే, నేను అసలు స్క్రీన్ సేవర్ని ఏది పెట్టకుండా నన్ను అన్నాను, అప్లై అన్నాను, అంటే స్క్రీన్ సేవర్ అవసరం లేదు నాకు. ఎందుకంటే స్క్రీన్ సేవర్ కంటే కూడా నేను వేరే ఆప్షన్ వాడతాను ఈ పవర్ సెట్టింగ్స్లో. అండ్ ఈ పవర్ సెట్టింగ్స్ గురించి ఎప్పుడు చెప్పుకుంటామంటే ఇక్కడ చూడండి, లాగ్ ఆఫ్, టర్న్ ఆఫ్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్కి ఈ పవర్ సెట్టింగ్స్కి సంబంధం ఉంది. సో ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పవర్ సెట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్ ది స్క్రీన్ సేవర్. దెన్ అపియరెన్స్. ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా వదిలేయడం బెటర్. ఇక్కడ విండోస్ అండ్ బటన్స్ ఏ విధంగా స్టైల్స్ ఏమి ఉండాలి, క్లాసిక్ అండ్ ఎక్స్పీ. ఇప్పుడు క్లాసిక్ అని అనుకోండి, ఇక్కడ మారిపోతుంది చూడండి, విండోస్ అండ్ బటన్స్. ఈ బటన్ అంటే ఇది చూడండి, ఓకే బటన్ ఇది. విండో అంటే ఇది, సపోజ్ ఇది మొత్తం విండో, మై కంప్యూటర్ అనేది మొత్తం ఇదంతా విండోని మినిమైజ్ చేశాను, విండోని మ్యాక్సిమైజ్ చేశాను. సో విండో అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, విండోని క్లోజ్ చేయగలుగుతాను. ఈ విండో ఎలా ఉండాలి, ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టు బటన్ చూడండి, ఈ బటన్స్ ఇవన్నీ విండో బటన్స్, ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలనేది. సో విండోస్ ఎక్స్పీ స్టైల్ అగైన్. ఓకే, అంటే విండో కలర్ పైన బ్లూగా ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు లైట్ బ్లూగా ఉంటుంది. ఇప్పుడు లైట్ బ్లూ ఇది, ఎందుకంటే ఈ విండో ఇది డైలాగ్ బాక్స్ నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి సెలక్షన్లో లేదు అది. సో ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో బ్లూగా మారింది, సెలెక్షన్ లేనప్పుడు లైట్ బ్లూగా ఉంది. ఓకే, ఇది ఎక్స్పీ స్టైల్. అండ్ కలర్ స్కీమ్స్ డిఫాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ అంటున్నాను. ఇక్కడ ఈ కలరు ఏ విధంగా ఉండాలి అనేది. సో డిఫాల్ట్గా వదిలేయడం బెటర్ అది. తర్వాత ఫాంట్ సైజ్, ఇక్కడ కనిపిస్తుంది మెసేజ్ బాక్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు డిస్ప్లే ప్రాపర్టీస్ మీద డిస్ప్లే ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఇది ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి. ఈ ఫాంట్ సైజ్ని లార్జ్ ఫాంట్ అన్నాం అనుకోండి, ఈ ఫాంట్ సైజ్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి డిస్ప్లే ప్రాపర్టీస్ ఎంత ఉందో, అంటే మీరు ఓపెన్ చేసే ప్రతి డైలాగ్ బాక్స్లో ఈ విధంగా మారిపోతుంది. అలాగే విండోలో కూడా చూడండి, ఇక్కడ మై కంప్యూటర్ ఇప్పుడు ఎంతలా ఉంది కనిపిస్తుందో. సిలో ఉన్నాం చూడండి ఎంత కనిపిస్తుంది. సో డిఫాల్ట్గా వదిలేయటం బెటర్, నార్మల్ అంటున్నాను, అప్లై. దెన్ ఎఫెక్ట్స్ డైలాగ్ బాక్స్లో యూజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఫర్ మెనూస్ అండ్ టూల్ బార్స్. మెనూస్ అంటే మై కంప్యూటర్ ఓపెన్ చేశాను, దిస్ ఇస్ మెనూ బార్ రైట్. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ ఎలా ఉండాలి, క్లిక్ చేశాను. డ్రాప్ డౌన్ ఎలా వస్తుందంటే ఇలా కిందకి యానిమేటెడ్గా వస్తుంది. అలాగే కింద
మీరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఉందో మెనూలో అవి బ్లూగా హైలైట్ అవుతున్నాయి. సి ఏది సెలెక్ట్ చేసినా అది బ్లూగా హైలైట్ అవుతుంది. ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. ఏంటి స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉండాలి. నెక్స్ట్ యూజ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ టు స్మూత్ ఎడ్జెస్ ఆఫ్ ది స్క్రీన్ ఫాంట్స్. అంటే డెస్క్టాప్కి ల్యాప్టాప్కి, ల్యాప్టాప్ అనేది ఎల్సిడి మానిటర్, ఇది సిఆర్టీ మానిటర్ డెస్క్టాప్. అఫ్ కోర్స్ కొంతమంది డెస్క్టాప్ కూడా ఇప్పుడు ఎల్సిడి మానిటర్లు వాడుతున్నారు. లెట్స్ సీ వాట్ ఇస్ ద డిఫరెన్స్. See, list the options available for improving the readability of large screen font. Click standard for desktop monitors. Click clear type for most laptop computers and other flat screen monitors. ఈ కనపడే ఫాంట్ క్లియర్గా ఉండడం కోసం ల్యాప్టాప్కి అయితే క్లియర్ టైప్ అండ్ స్టాండర్డ్. ఎనీవే ఇప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్స్ కూడా ఎల్సిడీలు వాడుతున్నారు. ఎనీవే ఈ సెట్టింగ్స్ పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మన ఫాంట్ క్లియర్గానే ఉంటుంది. దట్స్ ఓకే. తర్వాత యూజ్ లార్జ్ ఐకాన్స్. ఇంతకుముందు నేను చెక్ చేశాను, ఇప్పుడు అని చెక్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం పెద్దగా కనిపించాలంటే యూజ్ లార్జ్ ఐకాన్స్. షో షాడో అండర్ ది మెనూస్. ఇదేంటంటే ఈ మెనూస్ ఉన్నాయి కదా, దీని కింద లైట్ షాడో కనిపించడం కోసం. ఇవన్నీ సమ్టైమ్స్ క్లియర్గా అపిరెన్స్ కనిపిస్తాయి, సమ్టైమ్స్ కనిపించవు. మీరు అది ఒకసారి ఈ ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి. అంటే పెద్దగా ఉపయోగం లేదు, జస్ట్ విజిబిలిటీ. షో షాడోస్ కంటెంట్స్ వైల్ డ్రాగింగ్, ఇది కూడా పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఎనివే యూ చెక్ ఇట్ అవుట్. ఓకే. తర్వాత యూజ్ లార్జ్ ఐకాన్స్ అన్నా కదా, ఈ ఐకాన్స్ చాలా పెద్దగా మారిపోతాయి. ఓకే అన్నాను, అప్లై అన్నాను. నౌ సి చూడండి ఐకాన్స్ ఎంత పెద్దగా మారిపోయినాయి. బట్ ఎవరికంటే యాక్సెసిబిలిటీ, విజిబుల్ డిజార్డర్ ఏమన్నా ఉంటే, విజిబిలిటీ కరెక్ట్గా లేనటువంటి వ్యక్తులు కొంచెం పెద్దగా ఐకాన్స్ కావాలనుకుంటే లార్జ్ ఐకాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే సెట్టింగ్స్ ద్వారా కూడా ఐకాన్స్ని పెద్దగా మార్చుకోవచ్చు. అది నెక్స్ట్ చూద్దాం. ఎనీవే అది అన్చెక్ చేస్తున్నాను. ఓకే, అప్లై. ఇక్కడ కనపడే ఫాంట్ మార్చదలుచుకుంటే ఫాంట్ సైజ్ ఇంతకుముందు చెప్పాను కదా, యాజ్ ఈజ్గా డిఫాల్ట్ ఉంచేసేయండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ కూడా జస్ట్ మనకి ఈ కనపడే డైలాగ్ బాక్స్లు, విండోలు, వాటి మీద టెక్స్ట్, వాటి కలర్స్ ఎలా ఉండాలని నిర్ణయించుకుంటాం. ప్రత్యేకంగా ఏదైనా రీజన్ ఉంటే తప్ప మార్చాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన రీజన్ ఉంటే తప్ప. ఏంటి ఈ ఫాంట్ ఏమన్నా మార్చుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం విజిబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు, అటువంటి ఏదైనా ప్రత్యేకమైన రీజన్ ఉంటే తప్ప, లేకపోతే అన్నెసరీ. తర్వాత ఇక్కడ ఉన్న అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే అడ్వాన్స్డ్ అపీరెన్స్. అపీరెన్స్ అంటే కనపడటం, దీనివల్ల ప్రత్యేకమైన ఉపయోగం ఏం లేదు. చూడండి డెస్క్టాప్ కలర్. ఇంతకుముందు ఆ కలర్ కూడా డెస్క్టాప్ కలర్ ఇది ఎలా ఉండాలని చెప్పాను. సేమ్ అదే థింగ్ ఇక్కడ. తర్వాత యాక్టివ్ టైటిల్ బార్. నెక్స్ట్ చూడండి ఈ టైటిల్ బార్ ఎలా ఉంది, యాక్టివ్గా ఉన్నప్పుడు బ్లూగా ఉంది, ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలక్షన్ లేనప్పుడు లైట్ బ్లూగా ఉంటుంది, సెలక్షన్ లేనప్పుడు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది బ్లూగా మారుతుంది. రైట్. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్లూ, సెలక్షన్లో లేనప్పుడు లైట్ బ్లూ. ఈ రెండింటిని చేంజ్ చేయదలుచుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అదర్ అన్నాం అనుకోండి, ఇలా మొత్తం పాపప్ కలర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ప్రత్యేకమైన కస్టమ్స్ వీటిని కలర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంత అవసరం ఉండదు యాక్చువల్గా. ఆ తర్వాత ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఇక్కడ యాక్టివ్ టైటిల్ బార్ అన్నాను, తర్వాత యాక్టివ్ విండో బోర్డర్, ఈ బోర్డర్, తర్వాత అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్. ఒక అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి, అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి,